నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. ప్రపంచంలో ఎన్నో అన్సాల్వ్డ్ మిస్టరీస్ ఉన్నాయి. అందులో ప్రధానంగా ఉన్నటువంటి వార్తలు ఉన్నటువంటి ఒక అంశం అట్లాంటిస్. సరే, అట్లాంటిస్ అసలు పురాణ గ్రంథాలలో అట్లాంటిస్ గురించి వర్ణించినటువంటి వ్యక్తి ఎవరు? అట్లాంటిస్ అనే ఒక సివిలైజేషన్ గురించి, లేకపోతే అట్లాంటిస్ అనే కంట్రీ గురించి ఫస్ట్ టైం మనకు 340 BCలో ప్లాటో అనే ఒక తత్వవేత్త, ఫిలాసఫర్ వర్ణించడం జరిగింది. ప్లాటో ఎవరు అనేది మనం తెలుసుకుంటే అసలు ఇతను వర్ణించిన దాని యొక్క ఇంపార్టెన్స్ మనకు తెలిసింది. ప్లాటో అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో గ్రీక్ తత్వవేత్తల్లో గురు శిష్య పరంపర అనేది నడుస్తుంది. గ్రీక్స్ లో అత్యంత ప్రభావితమైన తత్వవేత్త పేరు సోక్రటీస్. ఈ సోక్రటీస్ యొక్క శిష్యుడే ప్లాటో. ప్లాటో యొక్క శిష్యుడు అరిస్టాటిల్. అరిస్టాటిల్ యొక్క శిష్యుడు అలెగ్జాండర్ ద గ్రేట్. ఇలా చక్రవర్తులకి, రాజులకి వీళ్ళు రాజగురువులుగా ఉండేవారు. ప్లాటో రచించిన డైలాగ్స్ ఆఫ్ చిలియాస్ అండ్ క్రిటియాస్ అనే ఒక ఇంపార్టెంట్ బుక్ లో అట్లాంటిస్ గురించి చెప్పడం జరిగింది. అట్లాంటిస్ గురించి చాలా దీర్ఘంగా చెప్పారు ఈయన. అండ్ ప్లాటో రచించిన రిపబ్లిక్ మీద బేస్ చేసుకొని మోడర్న్ డే రిపబ్లిక్ సొసైటీ అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఇతను చాలా ఇంపార్టెంట్ పర్సన్ గ్రీక్ సొసైటీలో. ఇతని తాత అన్నారు అయిన సోలాన్ అనే వ్యక్తి డెమోక్రసీ గురించి చెప్పడం జరిగింది. అథీనియన్ డెమోక్రసీ, అథెన్స్ లో డెమోక్రసీకి ఆయన మెయిన్ రీజన్. సో వీ కెన్ సే దట్ హీ బిలాంగ్స్ టు ద సోలాన్ డైనాసిటీ. డెమోక్రసీకి వాళ్ళు చాలా కాంట్రిబ్యూట్ చేశారు. ఇతను రిపబ్లిక్ అనే బుక్ రాసి రిపబ్లికన్ కూడా కాంట్రిబ్యూట్ చేశారు. సో ఇతను చెప్పిన అట్లాంటిస్ కి దీనివల్ల చాలా ఇంపార్టెన్స్ పెరిగింది అనమాట.